వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. కేరళలో జరిగిన ఒక సంఘటన చూసిన తర్వాత మనిషి అనేవాడు మరీ అంత సెన్సిటివ్గా అంత సున్నితంగా ఉంటే ఎలా జీవితంలో ఏం సాధించగలం అనే ఫీలింగ్ వచ్చిందన్న. ఆ కేరళలో జరిగిన ఇన్సిడెంట్స్ ప్రతి ఒక్కరూ చూసి ఉంటారు. ఒక అమ్మాయి ఒక 40 ఏళ్ళ ఒక వ్యక్తిని తన బస్సులో ప్రయాణిస్తుంటే తప్పుగా నడుచుకున్న విధంగా ఒక వీడియో చిత్రీకరించి వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సో ఇప్పుడు మనకేంటంటే ఏది నిజం ఏది అబద్ధం అనే విషయాలు పక్కన పెట్టేస్తే ఒకడు వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఒక క్లిప్ జస్ట్ ఒక 30 సెకండ్లు క్లిప్ పెట్టిన వెంటనే అలాంటి వాళ్ళని ఉరి తీసేయాలి, అలాంటి వాళ్ళు చంపేయాలి, అలాంటి వాళ్ళు ఇది చేసేయాలి అది చేసేయాలి, ఇలాంటి వాళ్ళు ఇది అది అది అని చెప్పి సోషల్ మీడియా మొత్తం ఆ వ్యక్తిని క్లియర్గా చెప్పాలంటే అందరూ ఏమంటున్నారంటే ఆ అమ్మాయి అతను చంపేసింది అంటున్నారు. కానీ కాదు, సోషల్ మీడియాలో ఆమె మద్దతుగా అసలు జరిగిన విషయం తెలుసుకోకుండా ఏవైతే కామెంట్స్ చేశారో వాళ్ళే అతన్ని చంపేశారు. ఎందుకంటే చాలా బాధగా ఉంది. అంటే ఒక చిన్న వ్యక్తి ఒక 20 సంవత్సరాల లోపు ఉన్నాడో ఎవడో అంత సెన్సిటివ్గా ఉన్నాడంటే ఓకే, 40 ఏళ్ళలో అతను ఎంత జీవితాన్ని చూసుంటాడు. అలాంటి వ్యక్తి కూడా కుమిలిపోయి తనకు జరిగిన అవమానాన్ని, తన చెయ్యని తప్పుకి ఇంతలా నా మీద ఇది చేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరూ ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇష్టానుసారంగా నా యొక్క రెప్యుటేషన్ దెబ్బతిన్నదనే ఒక సున్నితమైన మనస్తత్వం కలిగి ఉండడం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఇంకొక వీడియో అంటే ఓవరాల్ వీడియో చూసిన తర్వాత ఆ అమ్మాయే కావాలని అతనికి దగ్గరగా వెళ్ళి వీడియో షూట్ చేసింది. అతని తప్పు ఏమాత్రం లేదు అని తెలిసిన తర్వాత ఎవడైతే ముందు ఇష్టానుసారంగా కామెంట్లు చేసి అతను చావుకు కారణమయ్యాడో నిజంగా అతను మళ్ళీ మనం తిరిగి తీసుకురాగలమా? చెప్పేది ఒకటే అన్న, మనం కూడా అంత సున్నితంగా ఉండక్కర్లే. ఎందుకంటే మనం మరీ అంత సెన్సిటివ్గా ఉంటే ప్రతి ఒక్కడు ఎక్కి తొక్కేస్తుంటాడు. ఈ ప్రపంచంలో తప్పు చేయనున్నాడంటే ఎవ్వడూ లేడు. నువ్వు తప్పు చేసావు కదా అని చెప్పి ప్రతి విషయానికి వంగుంటే ఇలానే జరుగుద్ది. అంటే ఆయన మరణం ఎంత బాధగా ఉందంటే అసలు ఆయన ఫ్యామిలీ వీడియోస్ కానీ, ఆయన ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ. వాళ్ళందరూ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ తమ్ముడు అన్నీ మాట్లాడుతుంటే లిటరల్లీ ఏడుపు వచ్చేస్తుంది. 40 సంవత్సరాలు అంటే ఆయనకు ఒక పిల్లలు, ఒక కుటుంబం, నిజంగా ఒక రెస్పెక్ట్ఫుల్గా బతుకుతున్న ఆయన జీవితాన్ని ఒక వీడియో జస్ట్ ఒక 18 సెకండ్ల వీడియో, గట్టిగా కొడితే 30 సెకండ్ల వీడియో ఆయన జీవితం మొత్తాన్ని నాశనం చేసిందంటే చెప్తున్నా కదా, మనం అంత సున్నితంగా మాత్రం ఉండకూడదు. అంత సున్నితంగా ఉంటే మాత్రం మనకి జీవితంలో ఇప్పుడున్న జనరేషన్లో మాత్రం ఏది కూడా దక్కదు. నువ్వు తప్పు చేసావు, ఆ తప్పు నువ్వు ఒప్పుకున్నాయి అయినా సరే నీ మీద ఇష్టానుసారంగా ఇది చేస్తున్నారంటే నువ్వు ఒప్పుకోవడం చాలా గ్రేట్. కానీ అక్కడ వ్యక్తి ఏ తప్పు చేయకుండా ఏదో ఒక వీడియో చేసినంత మాత్రాన ఇష్టానుసారంగా అతనిపై కామెంట్లు చేసి ఆయన చావు వరకు తీసుకెళ్లారంటే మనం సోషల్ మీడియాతో ఒక వ్యక్తిని చంపేస్తాం. ఆ కుటుంబంకి రెస్పాన్సిబిలిటీ ఎవరన్నా? ఇప్పుడు ఆ అమ్మాయికి ఏముంటుంది చెప్పండి? ఆ అమ్మాయిని ఎవ్వడు ఏం చేయలేడు. ఆ అమ్మాయి ఏమంటే సింపుల్గా ఆయన తాకాడేమో అందుకే వీడియో చేసి అసలు ఆ నథింగ్. అమ్మాయి మీద ఒక కేసు కానీ ఏముండదు. గట్టిగా అయితే ఒక చిన్న కేసు పెట్టి చిన్న హడావిడి చేసి వదిలేస్తారు అంతే, ఇంకేమీ ఉండదు. అదే చెప్తున్నా. సో ఏదైనా సరే నువ్వు తప్పు చేసినా రైట్ చేసినా ఏదైనా సరే నువ్వు సున్నితమైన మనస్తత్వంతో సెన్సిటివ్గా ఉంటే మాత్రం ఈ లోకం నీ నెత్తి మీద ఎక్కి తొక్కేస్తుంది. నువ్వు ఇలా సెన్సిటివ్ మైండ్ సెట్తో ఉన్నంతకాలం నీ కుటుంబంలో ఎదుగుదల ఉండదు, నీలో ఎదుగుదల ఉండదు, నువ్వు ఇంకేం సంపాదించలేవు కూడా. ఈవెన్ అతని విషయాన్ని అలా పక్కన పెడితే ఇంకా సెన్సిటివ్ మైండ్ సెట్ అనేది తీసి పడదొబ్బండి. మిమ్మల్ని ఎవడైనా సరే ఏదైనా బాధపడేలా ఒక మాట అన్నా, మీ ప్రమేయం లేకుండా ఏదైనా మమ్మల్ని ఏమైనా అన్నా సరే వెంటనే కౌంటర్ ఇచ్చండి. ఎందుకంటే అన్న మనం పడుతున్నాం కదా అని చెప్పి ఇంకా అయ్యో పాపం జాలిపడే వాళ్ళు ఎవ్వడూ లేడు ఈ జనరేషన్లో. మనం ఇటు పడుతున్నాడు కదా ఇంకా వీడి మీద ఇంకో 2 రాయలు వేసేద్దాం అనేవాడే ప్రతి ప్రపంచంలో. ఓకే, నువ్వు తప్పు చేసావు, ఆ తప్పును తెలుసుకున్నావు, అయినా సరే ఇంకా నిన్ను రుద్దాలి, అదే తప్పు పెట్టి ఇంకా చేయాలనుకుంటే క్లియర్గా చెప్పు, ఒరే నేను తెలియక తప్పు చేశాను ఇప్పుడు నాకు రియలైజ్ అయ్యాను, ఆ తప్పుని సరిదిద్దుకుంటున్నాను, ఎలాంటి క్రమంలో మళ్ళీ నన్ను గెలకొద్దు అని చెప్పాలి. ఎందుకంటే అన్న తప్పులు చేయలేనోడు అంటే ఎవడైనా ప్రపంచంలో ఎవడైనా సరే అది బయట పడనంత వరకు గొప్పవాడు. అది చేసిన తప్పులు బయట పడనంత వరకే. మనసు బయట పడిన తర్వాత ఇంత ఎదవ అనుకుంటారు. కానీ అలాంటి ఎదవలే ఈ రోజుల్లో బాగుపడుతున్నారు. ఏ తప్పు చేయకుండా మనకి చిన్నప్పుడు పాఠాలు చెప్పిన గురువులు ఏదైతే చెప్పారో, అమ్మ నాన్న ఏదైతే చెప్పారో అలానే నువ్వు జీవితం మొత్తం నడుచుకొచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫెయిల్యూర్ పర్సన్సే. ఆ గీతలు దాటి స్వార్థం, నిశ్చలమైన మనస్తత్వం, ఇంకా క్లియర్గా చెప్పాలంటే మోసం, ఇవన్నీ కలగలిపిన వాడే ఈ రోజుల్లో సక్సెస్ఫుల్ మనిషి. అంటే ఏంటన్నా ప్రతి ఒక్కరిని మోసం చేయమంటారు. ఏదంటే నేను చెప్తున్నా కదన్నా, నీకు ఆ థాట్ వచ్చేలేపు నువ్వే మోసపోతున్నావు. అది ఇప్పుడున్న జనరేషన్. చాలా అంటే చాలా నువ్వు ఎంతగా నువ్వు నిద్రలో ఉంటే మాత్రం ఇంకా సంకనాగిపోతావు.
ఇంక ఇలాంటి సెన్సిటివ్ మైండ్ సెట్లు ఇంకా నేను కష్టపడుతూనే ఉంటాను, లేదంటే ఇంకా న్యాయంగానే ఉంటాను, ఇంకా నీతిగానే ఇలాంటివి ఏవే బాబు తీసి పడిచేయండి బాబు. ఎండ్ ఆఫ్ ద డేకి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, నువ్వు ఏం చేస్తున్నావు అనేది ప్రపంచం మర్చిపోద్ది. ఎండ్ ఆఫ్ ద డేస్కి నీ జేబులో ఎంత ఉన్నది మాత్రమే అడుగుద్ది. నువ్వు ఎలా సంపాదిస్తున్నావు అనేది ఎవడు అడగట్లేదు ఇప్పుడు. ఏం సంపాదిస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు టాపిక్ మాత్రం వస్తుంది. సో ఇలాంటి టైంలో నాకు ఆ వీడియో చూసిన దగ్గర నుంచి ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఇంత సున్నితమైన మనస్తత్వం ఉంటే ఇంకా భవిష్యత్తులో మనం ఎలా ముందుకెళ్ళగలుగుతాం చెప్తున్నా కదా. నువ్వు తప్పు చేయలేనప్పుడు ఇంత సెన్సిటివ్గా ఉంటే ఎలా? తప్పు చేయలేదని బయటకు వచ్చి అరాలి, బయటకు వచ్చి చెప్పాలి. నీలో నువ్వు కుమ్ములిపోయి నీలో నువ్వు బాధపడిపోతే ఉపయోగం ఉండదన్న. అలాంటి వాడి దగ్గర దరిదాపులో కూడా డబ్బు రాదు. ఇంకా డబ్బుల విషయంలో నువ్వు ఎంత సెన్సిటివ్గా ఉంటే మాత్రం ఇంకా నీకు డబ్బు అనేది నువ్వు చుట్టుపక్కల కూడా తిరగదు. చెప్పేది ఒక్కటే, నువ్వు సెన్సిటివ్గా ఉన్నంత కాలం నీ నెత్తి మీదకి ఎక్కి ఈ ప్రపంచం, నీ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అందరూ తొక్కుతూనే ఉంటారు. ఆ సెన్సిటివ్నెస్ అనేది సున్నితత్వ మనస్తత్వం నుంచి బయటకు వచ్చి నీ మనసుని ఎప్పుడైతే గట్టిపరుచుకుంటావో నిన్ను కొట్టినోడు ఎవడుండు, నీ రేంజ్ వేరైపోద్ది. కొందరైతే మొహమాటంతోనో లేదంటే ఈ సున్నితమైన మనస్తత్వంతోనో కొన్ని విషయాలకు నో చెప్పలేరు. ఆ నో చెప్పకపోవడం వల్ల ఆ క్షణం అప్పుడు నేను ఎందుకురా నో చెప్పలేదు, ఆ రోజు నా అనుకున్న మనసులో అనుకుని నేను చెప్పుంటే నాకు జీవితం వేరేగా ఉండేది, నా లైఫ్ వేరేగా ఉండేది, నా పిల్లల లైఫ్ వేరేగా ఉండేది, నా కుటుంబం లైఫ్ బాగుండేది అనే ఫీలింగ్లో మాత్రం బతకొద్దు. ఎందుకంటే ఒక్కటే లైఫ్ అన్న, మనకు నచ్చినట్టు బతకండి. అలా అని చెప్పి ఇంట్లో వాళ్ళు ఇబ్బందులు పెట్టేసి నీకు నచ్చినట్టుగా తిరుగుతాను తాగుతానంటే అది మాత్రం అస్సలు జీవితం కాదు. అది కుక్క కన్నా హీనమైన జీవితం. నువ్వు ఎలా బతకాలంటే నీ ఎదుగుదల చూసి నీ కుటుంబం గర్వపడాలి. నువ్వు అంటే పడనోడు కుళ్ళుకొని చావాలి, ఆ రేంజ్లో ఉండాలి. నీ కుటుంబం చూసి ఏంట్రైడ్ కుటుంబం ఇంత రేంజ్లో ఉందని ఒక అసూయతో చచ్చిపోవాలి నీ పనులను ఎవడైనా సరే. ఆ టైప్ ఆఫ్ ఏదైతే నువ్వు రివెంజ్ తీర్చుకుంటావో అదే రివెంజ్. అంతేగాని ఒక మనిషిని కొట్టడం, ఒక మనిషిని తిట్టడం అది మాత్రం రివెంజ్ కాదు. ఎందుకంటే అన్న చాలామంది చాలా రకాలుగా డబ్బులు లేనప్పుడు మనల్ని 100% ఇంకా క్లియర్గా చెప్పాలంటే డబ్బులు లేనప్పుడే మనకి నిజమైన ఫ్రెండ్స్ ఎవరు, నిజమైన కుటుంబ సభ్యులు ఎవరు, అసలు నిజమైన రిలేషన్ అనేది అప్పుడే తెలుస్తుంది. ఆ టైంలో నిన్ను పట్టుకొని ఉన్నోళ్ళు మాత్రం లైఫ్లో ఎప్పుడు వదలకన్నా. ఎందుకంటే డబ్బు ఉన్నప్పుడు కానీ లేదంటే ఇంకా క్లియర్గా చెప్పాలని నీ తాగాలనుకున్నప్పుడు కానీ నీ చుట్టూ వందల మంది ఏంటన్నా, నీ దగ్గర 1000 ఉంటే ఇద్దరు నీ వెనకాతలు ఉంటారు, 10,000 ఉంటే 10 మంది ఉంటారు, 1,00,000 ఉంటే ఇంకా చెప్తున్నా కదా, నీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంతమంది నీ చుట్టూ ఉంటారు. కానీ నీ దగ్గర డబ్బు లేనప్పుడు కూడా నీ చుట్టూ ఎవరైనా ఉంటాడో వాళ్ళే నిజమైన స్నేహితులు, నిజమైన బంధువులు, నిజమైన రిలేషన్షిప్ వాళ్ళే. సో నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సెన్సిటివ్ మైండ్ సెట్ అనేది తీసి పడిసేయండి. ఈ సెన్సిటివ్ మైండ్ సెట్ వల్ల మీకు కానీ, మీ కుటుంబానికి కానీ, మీకు పుట్టిన పిల్లలకు కానీ, మీరు పెళ్లి చేసుకున్న భార్యకి కానీ, మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా ఉపయోగం ఉండదు. ఈ సెన్సిటివ్ మైండ్ సెట్ వల్ల ఇంకా కోల్పోవడమే తప్ప నీలో అంటే నీకంటూ ఒక అంటే క్లియర్గా చెప్పాలంటే నీకంటూ ఒక కొన్ని ఆలోచనలు, నీకంటూ ఒక మంచి నీకేం చేసుకోలేవు. అంత సెన్సిటివ్గా ఉంటే పనికిరాదు, సమాధానం చెప్పాల్సిందే.